నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, జనరల్ గా మనం టాపిక్ ముందు ఒకసారి అనుకుని ఏం మాట్లాడుకుంటున్నాం అనేది అనుకుంటాం కదా. అలా అనుకోకుండా డైరెక్ట్ గా అడిగేస్తున్నాం మిమ్మల్ని. సంపన్నులు ఉంటారు మన చుట్టూ, చాలా మంది సంపన్నులు ఉంటూ ఉంటారు. చక్కగా సంపన్నులు అంటే అది ఆరోగ్య విషయంలో కూడా సంపన్న ఉండొచ్చు, వాళ్ళ ఐశ్వర్యవంతులు కదా. డబ్బున్న వాళ్ళు, ఈ డబ్బున్న వాళ్ళని చూస్తే బోల్డ్ అంతా కుళ్ళు బుద్ధి వస్తుంది డబ్బు లేని వాళ్ళకి. ఫస్ట్ అనే మాట, వాడు ఏం చేశాడో తెలుసా అని మొదలు పెడతారు. ఇంత కుళ్ళు బుద్ధి అంటే వాడికి లేదు అనే అక్కసు ఆ సంపన్నుల మీద చూపించేటటువంటి పరిస్థితి జనరల్ గా హ్యూమన్ లో ఉంటుంది. దీని నుంచి బయటపడటం ఎట్లా సార్? దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉందంటారా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇది మెచ్యూరిటీ అన్మెచ్యూరిటీకి సంబంధించిన విషయం. ఇది మెచ్యూరిటీ లేకపోవడం, మెచ్యూరిటీ ఉండడం. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్. బాగా చదువుతున్న వ్యక్తి ఒక స్టూడెంట్ చూసి ఇంకో స్టూడెంట్ కుళ్ళుకోవడం వల్ల వీడు మెరిట్ స్టూడెంట్ అవుతాడా? వాడిని చూసి ఇన్స్పైర్ అవడం వల్ల అవుతాడా? ఇన్స్పైర్ అవ్వడం వల్లనే. సింపుల్. అలాగే ఒక బాగా సంపాదించాడంటే ప్రతి ఒక్కరూ అడ్డదారులోనే సంపాదించాలని రూల్ లేదు. కష్టపడి సంపాదిస్తారు చాలా మంది, అందులో ఎవరో ఒకరు ఉంటారు అడ్డదారులు సంపాదించే వాళ్ళు. నువ్వే ఆ ప్లేస్ లో ఉంటే నువ్వెలా సంపాదిస్తావు ఒకసారి ఆలోచించు. అంతే కదా. అంతే కదా. ఒకటేంటంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, శాస్త్రం, వేదం ఖచ్చితంగా నువ్వు సంపాదించమని చెప్పింది. వేదంలో చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ధర్మబద్ధంగా సంపాదించు అని చెప్పింది. ఇంకోటి, సంపాదించేవాడు వాడు ఎలా సంపాదించాడు నువ్వు వాడు పక్కన నుండి చూసావా? ఫస్ట్ వాడు ఎంత కష్టపడ్డాడు వాడి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదమ్మా. ఒక్కోసారి బయట నుంచి కారులో వెళ్ళేవాడిని చూసి అనుకుంటాడు చూసారా, వాడి ఇంట్లో వాళ్ళ భార్య కూడా తెలియకపోవచ్చు కొన్ని విషయాలు. ఎంత కష్టపడ్డాడో, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాడు, వాళ్ళ సొంత తమ్ముడికి తెలియకపోవచ్చు, వాళ్ళ మదర్కి తెలియకపోవచ్చు. ఎందుకు చెప్పడం? నా కష్టం నేను పడతానులే అని ఎన్ని బాధలు పడ్డాడు. స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసి అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా సరే అక్కడ మాత్రం పెట్టుకుని ఇంట్లోకి మామూలుగా నవ్వుకుంటూ ఏం పర్లేదు నాకు బాగానే ఉందని ఎంత ఫేస్ చేశాడు ఎవరికి తెలుసు చెప్పండి. అవునా కదా? అది ఇంట్లో వాళ్ళకే తెలియదు వాడు ఎంత కష్టపడ్డాడు. నువ్వు బయట ఎట్లా అనుకుంటావు? నువ్వు ఎవడో అసలు మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అనుకోవడం వల్ల నీకేం వస్తుంది? ఫస్ట్ వాడిని చూసి ఏడవడం వల్ల నీకేం వస్తుంది? ఏమీ రాదు. ఇది ఎవరో తెలియని వాళ్ళ గురించి కాదు సార్. ఇప్పుడు మన చుట్టాలే ఉంటారు, మన సర్కిల్లోనే ఉంటారు. ఇప్పుడు మా మరిది ఉన్నారు అనుకోండి, ఆయన చక్కగా ఎదిగారు, మా తోడుకోడలు ఎదిగిపోయింది లైఫ్ లో. నేను బాధపడకూడదుగా, వీళ్ళు ఎదిగిపోయారు, ఇది ఎదిగిపోయారు అలా బాధపడే వాళ్ళే ఉంటారు జనరల్ గా కుళ్ళుతో కదా. ఈశ్వరుడు ప్రసాదిస్తున్నాడు వాళ్ళకి అనే భావన ఎలా పెంపొందించుకోవాలి? ఇప్పుడు ఒక్క విషయం, ఒక క్లారిటీ పెరిగితే పెంపొందించుకోగలుగుతాం. ఎలా అంటే, ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారు అనుకోండి అమ్మా. 4 పిల్లల్లో ఒక పిల్లవాడు బాగా చదివాడో లేకపోతే బాగా సంపాదించుకోవడం, ఇంకోటి కుళ్ళుకుంటున్నాడని తల్లికి తెలిసింది. తల్లి వీడిని ఎలా చూస్తుంది? నువ్వెందుకు రా కుళ్ళుకుంటున్నావు, వాడు కష్టపడి పైకి వస్తే అని వీడి మీద అభిప్రాయం మారిపోతుంది. అలాగే భగవంతుడు, అందరూ పిల్లలే భగవంతుడికి. ఎవరైతే మనసులో కుళ్ళుకున్నా ఇమ్మీడియట్లీ తెలుస్తుందమ్మా భగవంతుడికి, ఇమ్మీడియట్లీ తెలుస్తుంది. ఇక్కడే ఉన్నాడుగా, ఎక్కడున్నాడు తెలుస్తుంది. తెలిసి వెంటనే నీ ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది, భగవంతుడికి చేరే ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది. కుళ్ళుకునే స్వభావం ఉన్నా, ఒకడి మీద ఏడ్చే స్వభావం ఉన్నా, ఒకడు ఎదుగుతుంటే వాడిని ఎలా కిందకి లాగాలనేటువంటి స్వభావం ఉన్నా నీ ఎలిజిబిలిటీ ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది, భగవంతుడిని చేరుకునేటువంటి ఎలిజిబిలిటీ. మళ్ళీ అలా నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని ఆయన ఏం ఆపడు, అది అనుభవింపజేస్తాడు. కానీ నువ్వు ఈ భగవంతుడికి దగ్గర అవ్వాల్సినటువంటిది మాత్రం దూరం అవుతూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఒకటే సింపుల్, అవతల వాడు ఎదిగాడు కష్టపడి, నీకు పోయేదంటే నీకు వచ్చేది ఏంటి? ఫస్ట్ పోయేదేం లేదుగా. నీ జేబులోంచి ఏమైనా లాక్కొని వాడు ఏమైనా కట్టుకుంటే వేరే విషయం. ఇప్పుడు కొంతమంది ఉంటారు అన్నదమ్ములు, వీడి ఆస్తి వాళ్ళు లాక్కుంటే వాడు ఆస్తి వీళ్ళు లాక్కుంటాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అరే నా ఆస్తి మొత్తం లాగేసుకున్న వాడు అమ్మేసుకున్నాడు రా, వాడు మాయ మాటలు చెప్పాడు, దట్ ఈస్ డిఫరెంట్. ఎవడో పక్కింటోడు సంబంధం లేదు, పైనింటోడు సంబంధం లేదు, ఆఫీసులో కొలిక్కు సంబంధం లేదు. కావాలని
క్రియేట్ చేస్తారు. క్రియేట్ వీళ్ళు చేసుకుంటారు. ఏం చేస్తారో తెలుసా, అప్పుడు అట్లా చేశారట అని మొదలు పెట్టుకుని అమ్మలక్కల మీటింగ్లు, మగాళ్ళు కూడా ఒక్కొక్కసారి అయ్యల అన్నల మీటింగ్లు పెడతారేమో. ఇట్లాంటి మాటల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి పూజలు చేసుకుంటుంటే బాగా విన్న మాట, అందుకని బాధ అనిపించింది. బాగా బలిసి పూజలు గీజలు చేసుకుంటున్నారని విన్న మాట. ఇంకోటి సంగతి తెలుసా అమ్మా? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. అన్నిటికంటే పెద్ద పాపం ఏం చెప్పారంటే శాస్త్రంలో గాసిప్. లేనటువంటి దాన్ని నువ్వు స్ప్రెడ్ చేస్తే అది అన్నిటికంటే తీవ్రమైన పాపంగా ఉంటుందట. మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఒక రాజుగారు ఒక చెప్పాను ఒక అన్న సంతర్పణ స్టార్ట్ చేసినప్పుడు పాము దాని గురించి చెప్పాను కదా. అట్లా ఏంటంటే అసలు మీకు తెలిసేంత తెలియకెంత. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, అక్కడ అసలు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా అది వినడంలో ఆనందం ఉంటుంది, వాడి దాన్ని స్ప్రెడ్ చేయడంలో ఆనందం ఉంటుంది. అసలు దానంత దరిద్రమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు. ఎప్పుడు కూడా నీకు తోచితే ఒక మంచి మాట చెప్పు, ఒక మంచి పని చేయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనకు తెలుసు క్లియర్గా వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని రక్షించడం కోసం నువ్వు చెప్పు, పర్లేదు. అరే చాలా మంది మోసపోయాడు రా బాబు, నువ్వు వెళ్ళకు, నువ్వు అనవసరంగా పోయి మోసపోగలవు అని మనం రక్షించడం వేరు, తెలిసి తెలియకుండా మాట్లాడడం వేరు. రక్షించడానికి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. నీకు తెలియకుండానే వాడేవాడితో మాట విని నువ్వు ఇదవుతావు అని చెప్పడం కరెక్ట్ కాదు. చాలా తేడా ఉంటుంది. ఈ తత్వాన్ని మార్చుకోవాలి, 100% మార్చుకోవాలి. లేకపోతే ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి రావాలి, వాడి బుద్ధిలో ఉండాలి. అది మనం మార్చలేము. అది బుద్ధుడు పాడైపోయాడు అనుకోండి, మనం ఎన్ని చెప్పు, దేవుడు వచ్చి ప్రత్యక్షమే చెప్పి ఎందుకమ్మా మీకు ఎందుకు. శిశుపాలుడు కృష్ణుడే డైరెక్ట్ గా వచ్చి నిలబడ్డా ఎన్ని మాటలు మాట్లాడాడు, 100 తిట్లు 100 నిందలు, చచ్చాడు లాస్ట్. అంతే. ఎందుకంటే ఆ బుద్ధి ఉన్నవాడు అంత ఈజీగా మారాడు. దేవుడు వచ్చి ఎదురుగా నిలబడి చక్రం తిప్పుతున్నా నమ్మడు. ఆ బుద్ధి లేనివాడు ఆఖరికి ప్రహ్లాదుడు తెలుసు కదా మీకు, హిరణ్యకశిపుడు యొక్క పుత్రుడిగా పుట్టిన, రాక్షసుడికి పుత్రుడిగా పుట్టిన వాడికి ఆ బుద్ధి పుట్టదు. కానీ అయినప్పటికీ అడుగుతున్నాను సార్, వాళ్ళు ఒకవేళ ఏదో ఈశ్వరానుగ్రహం చేత లేదు నేను ఈ బుద్ధిని మార్చుకోవాలి అనే తలంపు వాళ్ళకు ఉంటే ఏ ఆరాధన ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? విష్ణు లలిత సహస్రనామాలు ఎవరైతే రెగ్యులర్ గా వింటారో, రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళకి మార్పు వస్తుంది. కొంత ఎంతో కొంత, ఈ రోజు కాకపోయినా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు, రోజు విష్ణు సహస్రనామాలు వింటాడు, కానీ ఈయన బుద్ధి ఇలా ఉందండి. ఏంటండి అంటే వాడు పూర్వజన్మ కర్మ, అది ఒకరోజు మారుతుంది రోజు కనుక చేస్తే కనుక. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం మనకు రావాలి. ఉన్నాడో లేడో, అందరూ పూజ చేస్తున్నారు కాబట్టి నేను పూజ చేస్తున్నాను, అందరూ గుడికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నా, అందరూ ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నా, కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది అనుకుంటే మాత్రం వాడికి మార్పు రాదు. పరిపూర్ణంగా భగవంతుడు ఉన్నాడు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం చేసే ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ వింటున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నీకు ఏదో ఒక రోజు ఆ కర్మ నువ్వు అనుభవించాలి, కర్మ ఎవ్వరు తప్పించుకోలేరు అనేటువంటిది మైండ్లో ఉంటే నువ్వు చేయకు. లేదు ఆ కర్మ నేను అనుభవిస్తాను అనుకుంటే నువ్వు చెయ్యి. ఒక వర్డ్ ని మన డిక్షనరీలో నుంచి తీసేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నడమంత్రపు సిరి అనే మాట ఒకటి మాట్లాడుతుంది. అవునండి. వీడికి నడమంత్రపు సిరి అప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా, ఇప్పుడు ఎలా ఉన్నాడో, డబ్బు వచ్చింది తెగ పొగరు చూపిస్తున్నాడు అని అంటుంటాడు. అది తీసేస్తే బాగుంటుందేమో. నీకు నడమంత్రపు సిరి పడితే నువ్వెలా ఉంటావు అనేది ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరు కోరుకుంటారు నడమంత్రపు సిరి రావాలని, సడన్ గా నేను రైజ్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ఇంకోరికి వస్తే ఒప్పుకోరు. వీడికి మాత్రం రావాలని ఉంటుంది, ఇంకోరికి వస్తే ఒప్పుకోరు. మరి పోనీ అది ఇంకోటి మనోడైతే ఇంకా ఒప్పుకోలేరు. అమ్మో ఏంటి గీత పక్కన చిన్న గీత అయిపోద్దిగా, ఇది అది పెద్ద గీత అయితే ఇది చిన్న గీత అయిపోద్ది అని భయం. కానీ నిజంగా సొసైటీ అలా ఏం చూడదు, మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి పెద్దగా ఉన్నాడు, కానీ వాళ్ళ బ్రదరో ఎవరో మళ్ళీ మంచి రైజ్ అయ్యాడు, వెంటనే మనం చిన్నగా చూడటం స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి నేను ప్రేక్షకులందరికీ చెప్తున్నానండి, అసలు అలా చూడం మనం. వీడిగానే వాడిని వాడిగానే చూస్తాం, వాడికి డబ్బు వస్తే మనకు ఒదిగేది అని మనం మామూలుగానే చూస్తాం. కానీ ఆ వ్యక్తి అలా అనుకుంటాడు. కరెక్ట్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆఫీస్ లో కూడా వాడికి ప్రమోషన్ వస్తుందంటే భయపడుతుంటారు, అంటే ఒక ఇదైపోతుంటారు. కానీ ప్రమోషన్ వచ్చిన వ్యక్తిని ప్రమోషన్ వచ్చాడని అప్రిషియేట్ చేస్తాం, కానీ మిగతా వాళ్ళందరినీ చిల్లరగా చూడండి. ఆ ప్రమోషన్ వచ్చినందుకు వాడు మేనేజర్ తో ఏం చేశాడు తెలుసా,
ఆడవాళ్ళైతే ఇంకా 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 చెప్పదు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అట్లా జరిగిపోతుంది చిటికలు. అసలు అది- క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, లేనిపోని గాసిప్స్ కానివ్వండి, వీటికి మిగతా చేసే అన్ని పాపాల కంటే పెద్ద పాపంగా చెప్పింది శాస్త్రం. ఇవన్నీ చేసేసి పూజలు చేసేసి నాకు దేవుడు కరుణించట్లేదంటే ఒక్కనాటికి కరుణించడు అంతేనా సార్? కరుణించడం. ఇంకోటి ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేసి Hmm. ఎవరైతే పాపం మూట కట్టుకుంటారో Hmm. దానికంట శాస్త్రంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. Hmm. ఎన్ని పూజలు చేసినా సరే పోదంట ఆ దోషం. Correct. లేని దాన్ని క్రియేట్ చేసావు కదా నువ్వు. ఉమ్, క్రియేట్ చేసి ఆ మనిషిని కావాలని చెప్పి చేసావు. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే అన్నారు, Hmm. పాపం ఒక ఆవిడ చక్కగా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చింది, వెంటనే ఆ బాస్కి ఆవిడకి ఏదో లింక్ పెట్టేసి ఛీ. ఇలా అయింది అందుకే ఇట్లా అయింది అని చెప్పు అని కనుక ఎవడైనా కావాలని కనుక చేస్తే ఇమ్మీడియట్లీ వీడు ఎంత దరిద్రం అనుభవిస్తాడంటే తర్వాత 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 జన్మల్లో వీడు ఎన్ని పూజలు చేసినా బయటికి రాలేడు. కట్టి గుడపడం అనేది చూపిస్తుంది. అంతే అంతే. వద్దు మనకు అలాంటి ఆ పరిస్థితి వద్దు మనకి. మనం కొంచెం కామ్ డౌన్ అయిపోతే బెటర్. మైండ్ ని నోట్ ని కామ్ డౌన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సార్ ఇది అవసరం అనిపించింది సార్. డెఫినెట్ గా తెలుసుకోవాలి. ప్రాక్టికల్ గా చేసే తప్పులు. వ్యసనం అమ్మా. వ్యసనం, నేను yeah. ఎట్లా అంటే ఆ గాసిప్స్ దీంట్లోకి వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళకి అవి లేకపోతే ఉండలేకపోతుంటారు. నేను కొంతమందిని చూసాం, నార్మల్ టాపిక్స్ ఈ దేవుడికి సంబంధించినవి మాట్లాడుకున్నంత సేపు కామ్ ఉంటారు. అయ్యో అక్కడ ఏమైంది తెలుసా అంటే నాకు ఇదే కావాలి చెప్పండి ఏంటి. సీరియస్ గా నేను చూసా కొంతమంది, ఇదేమిటి అంటే నేను ఒక రోజు ఏమైందంటే చెప్తా చూడండి, చెప్పండి. కామెడీగా ఉంటుంది. ఒక చెప్పండి. దగ్గర ఒక 4 కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను మామూలుగా నా దగ్గరికి వస్తే నేను అయ్యో మీకు తెలుసా అసలు ఆ రోజు ఆ క్షేత్రానికి వెళ్తే ఎంత బాగుంది తెలుసా ఇది మాట్లాడు. ఇంకో అతను చెప్పాడు, మధ్యలో ఒక అతను సడన్ గా అయ్యో ఆ రోజు ఏమైందో తెలుసా ఆవిడ ఏం చేసిందో తెలుసా, కానీ ఇక్కడ ఒక ఆవిడ ఉంది, ఏమో చెప్పండి ఏమైంది చెప్పండి. అప్పటి వరకు ఆవిడ అసలు పట్టించుకోవట్లేదు మేము చెప్పేవి కూడా, ఏమైంది చెప్పండి ఉత్సాహంతో విందా. ఇలాంటివి కదా కావాలి అసలు ఇవి చెప్పండి అన్నది. నేను షాక్ అయిపోయా, ఏమిటిది అసలు ఇదా. నేను ఎక్స్పెక్ట్ చేయగలను ఇదే మీటింగ్ చెప్పలేను కానీ. సార్ ఇట్లా చాలా మంది ఉంటారు. దేవుడి విషయాలే రుచిస్తాయి నా బొంద. అంటే అదొక వ్యసనం. మందు సిగరెట్ ఇవే వ్యసనాలు అలాగో గాసిప్స్ అనే వ్యసనం కనుక మీకు పడిందంటే మీరు వినడానికి అలాంటివి దొరకకపోతే పిచ్చెక్కిపోతుంది, చెక్కిపోతుంది. అలాంటి స్ప్రెడ్ చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. ఆ లోకంలోనే ఉంటారు. గాసిప్ ఈజ్ దారిద్రము అని చెప్తుంది శాస్త్రం. Yeah. గాసిప్ అంటే థర్డ్ హౌస్. Hmm. ఒక Oh. విషయాన్ని Communication. ఒక వ్యక్తి అలాంటి పని చేయకపోయినా ఏదో గాసిప్ చేశారు, చాలా మనస్తాపం అది. అమ్మో. అప్పుడు అది పోవడానికి ఓం మధుసూదనాయ నమః ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అమ్మయ్య. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనసులో బాధ ఉంది అనుకోండి, ఓం మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః అనుకుంటే ఇమీడియట్ ఒక 10 minutes లో మీరు క్లియర్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.